ఇక గుడివాడలో జరిగినటువంటి నియోజకవర్గాన్ని చూస్తే అది మరింత ఆశ్చర్యకరంగా ఉంది. గుడివాడలో వెనుగండ్ల రాము, కొడాలి నాని వీరిద్దరూ కూడా చాలా అత్యధికంగా ఖర్చు పెట్టారనేటువంటిది నడుస్తుంది. అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి మాత్రమే. వాస్తవ రూపంలో ఏంటి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు వాళ్ళకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 40 లక్షల రూపాయలలోపు ఖర్చు పెట్టచ్చు, అంటే 25 నుంచి 25 లక్షలు, ఎంపీ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టచ్చు అనేది ఉంది. కానీ ఇక్కడ గుడివాడలో కూడా అంటే ఓటుకు 3,000 రూపాయలు ఇచ్చారనేది ప్రచారం జరుగుతుంది. ఓటుకు 3,000 రూపాయలు ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కొన్ని పాయింట్స్లో మళ్ళీ ప్రత్యేకంగా కొనుగోలు చేశారని. మరి ఇక్కడ కూడా 150 కోట్ల రూపాయల పైన ఖర్చు అయింది. మరి ఇదే గుడివాడలో దాదాపు వెనుగండ్ల రాము ఎలక్షన్ అంటే డిసెంబర్లో ఆయన వచ్చారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 నెలల కాలంలో లేదా 18 నెలల కాలంలో ఆయన పెట్టినటువంటి ఖర్చు దాదాపు 140 కోట్ల రూపాయల వరకు ఉంటుందనేది అంచనా. అంటే అంత భారీ ఎత్తున ఖర్చు అవుతుందట ఎన్నికలకి. అంటే అదేవిధంగా కొడాలి నానిది కూడా దాదాపుగా దగ్గరగానే ఆ రకమైనటువంటి ఖర్చు ఉంటుంది. సరే, ఇందులో పార్టీలకు సంబంధించినటువంటి తీసుకోకుండా చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. సరే, ఇందుట్లో అది నెక్స్ట్